తెలంగాణ రియల్ ఎస్టేట్ ఒకవైపు కలలు మరోవైపు భయాలు. ఈరోజు మనం రియల్ ఎస్టేట్కి సంబంధించిన కొన్ని కీలకమైన పత్రాలని లోతుగా విశ్లేషించబోతున్నాం. మన లక్ష్యం ఒక్కటే, ఈ సమాచారమంతా వడపోసి ఒక సాధారణ కొనుగోలుదారుడికి ఒక స్పష్టమైన కార్యాచరణను, ఒక రక్షణ కవచాన్ని అందించడం. ఈ ప్రశ్న నిజంగా చాలా మందిని నిద్రపోనివ్వదు. ఎందుకంటే ఇల్లు లేదా ఫ్లాట్ కొనడమనేది జస్ట్ ఒక ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ కాదు కదా, అదొక జీవితకాలపు కల. అందుకే ఆ కలను కాపాడుకోవడానికి తెలంగాణ ఆర్ఈఆర్ఏ చట్టం మనకు ఎలా సహాయపడుతుందో వివరంగా చూద్దాం. సరే, ఇప్పుడు రేరా అనే రక్షణ కవచం గురించి మాట్లాడుకుంటున్నాం. కానీ అసలీ కవచం లేనప్పుడు పరిస్థితి ఎలా ఉండేదో ఒక్కసారి వెనక్కి తిరిగి చూద్దామా? అప్పటి రియల్ ఎస్టేట్ మార్కెట్ను ఒక రకంగా చెప్పాలంటే వైల్డ్ వెస్ట్ అని అనేవాళ్లు. అంతా అస్తవ్యస్తంగా ఉండేది. అది నిజంగానే కొనుగోలుదారులకు ఒక పీడకల లాంటి సమయం. ఎందుకంటే ఎవరైనా మోసపోతే వాళ్ల ముందు రెండే దారులుండేవి. ఒకటి కన్జ్యూమర్ కోర్ట్, రెండు సివిల్ కోర్ట్. కాని అసలు సమస్య ఈ రెండు దారులోనే దాగి ఉండేది. అదేంటంటే సమయం. ఒక్కసారి ఆలోచించండి. ఒకప్పుడు సివిల్ కోర్టులో కేసు వేస్తే తీర్పు రావడానికి సగటున 10 నుంచి 15 సంవత్సరాలు పట్టేది. 15 ఏళ్లు. ఆ సుదీర్ఘ పోరాటంలో డబ్బు, సమయం, శక్తి అన్నీ ఆవిరైపోయేవి. కాని రేరా వచ్చాక చూడండి, టార్గెట్ కేవలం 60 నుంచి 90 రోజుల్లో సమస్యను పరిష్కరించడం. ఎక్కడ 15 ఏళ్లు, ఎక్కడ 3 నెలలు? ఎంత తేడా కదా! సరే, సమస్య ఏంటో చూశాం. ఇప్పుడు పరిష్కారం వైపు వెళదాం. రేరా చట్టం కొనుగోలుదారులకు ప్రధానంగా 3 కీలకమైన వాగ్దానాలు చేస్తుంది. వీటిని ఈ చట్టానికి పునాది రాళ్ళు అని కూడా చెప్పచ్చు. ఈ 3 వాగ్దానాలే రియల్ ఎస్టేట్ రంగంలో పారదర్శకతను, జవాబుదారీతనాన్ని తీసుకువచ్చాయి. వీటిలో అత్యంత కీలకమైనది మన డబ్బుకు రక్షణ కల్పించే ఆర్థిక క్రమశిక్షణ. దాని గురించి మొదట చూద్దాం. రేరా చేసిన రెండో వాగ్దానం బిల్డర్లకు ఆర్థిక క్రమశిక్షణ. దీన్ని అర్థం చేసుకోవాలంటే మనం ముందుగా ఎస్క్రో అకౌంట్ గురించి తెలుసుకోవాలి. సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక సేఫ్ లాకర్ లాంటిది. కొనుగోలుదారు ప్రయోజనాలు, బిల్డర్ ప్రయోజనాలు రెండింటినీ కాపాడేలా దీనికి బ్యాంక్ తాళం వేసి ఉంటుంది. ఈ 70% నియమం బిల్డర్ల ఆర్థిక స్వేచ్ఛకు ఒక రకంగా పగ్గం వేసింది. ఇంతకుముందు ఎలా ఉండేదంటే, ఒక ప్రాజెక్టు కోసం కట్టిన డబ్బును బిల్డర్ మరో ప్రాజెక్టుకు వాడేసేవాడు. దానివల్ల మన ప్రాజెక్టు మధ్యలోనే ఆగిపోయేది. కానీ ఇప్పుడలా కాదు. మన డబ్బు మన ప్రాజెక్టుకే ఖర్చవ్వాలి. అది కూడా ఇంజనీర్, ఆర్కిటెక్ట్, చార్టర్డ్ అకౌంటెంట్ ముగ్గురూ సర్టిఫై చేస్తేనే బ్యాంక్ ఆ డబ్బును రిలీజ్ చేస్తుంది. ఇది ప్రాజెక్ట్ పూర్తి కావడానికి ఒక గట్టి భరోసా అన్నమాట. ఇక మూడో వాగ్దానం కొలతలలో పారదర్శకత. ఇంతకుముందు సూపర్ బిల్టప్ ఏరియా పేరుతో మెట్లు, కారిడార్లు, గోడలు ఇలా అన్నింటి ఖర్చును మన నెత్తిన వేసేవాళ్లు. కాని రేరా ఆ లెక్కల గారాడికి చెక్ పెట్టింది. ఇకపై మనం ఎంత స్థలానికి డబ్బు చెల్లిస్తున్నామో అంతే స్థలాన్ని పొందుతాం. అంతా కార్పెట్ ఏరియా ప్రకారమే జరగాలి. ఇన్ని మంచి విషయాలున్నాయి కదా, అన్నీ బాగున్నాయి. కానీ ఈ చట్టంలో ఒక చిన్న మినహాయింపుంది. ఇది చాలామందికి తెలియని విషయం. దీని గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. అవును, చిన్న డెవలపర్లను ప్రోత్సహించడం కోసం ఈ మినహాయింపు ఇచ్చారు. అంటే ఒక చిన్న ప్రాజెక్ట్లో ఇల్లు కొంటే రేరా ఇచ్చే ఈ వేగవంతమైన పరిష్కారం లభించదు. కాని భయపడాల్సిన పనిలేదు. వాళ్లకి వినియోగదారుల ఫోరం లేదా సివిల్ కోర్ట్ ఆప్షన్స్ ఎప్పుడూ ఉంటాయి. సరే, రేరా ఒక మంచి రక్షణ కవచం అని అర్థమైంది. కాని ఆ కవచమున్నా కూడా కొన్నిసార్లు సమస్యలు వస్తాయి కదా. ముఖ్యంగా ఎవరైనా మన ప్లాట్ను భౌతికంగా కబ్జా చేస్తే ఆ పరిస్థితుల్లో ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం. దీనికి ఒక యుద్ధ ప్రణాళికే ఉంది. ఇది దాదాపు ఒక సైనిక వ్యూహం లాంటిది. 4 అడుగుల ప్లాన్. ఫస్ట్, ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా క్రిమినల్ ట్రెస్పాస్ కింద పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి. సెకండ్, ఈ కబ్జాకు కారణం బిల్డర్ తప్పిదమైతే రేరా ద్వారా నష్టపరిహారం అడగాలి. థర్డ్, మన ఆస్తి స్వాధీనాన్ని తిరిగి పొందడానికి సివిల్ కోర్టులో సూట్ ఫర్ రికవరీ ఆఫ్ పొజిషన్ వేయాలి. ఫైనల్గా, భవిష్యత్తులో మళ్లీ ఎవరూ ఆ ఆస్తి జోలికి రాకుండా కోర్టు నుంచి ఒక శాశ్వత రక్షణ ఉత్తర్వు అంటే పర్మనెంట్ ఇంజంక్షన్ ఆర్డర్ తెచ్చుకోవాలి. ఇక ఇంకో కామన్ ప్రాబ్లం, డబ్బు మొత్తం తీసుకుంటారు గాని రిజిస్ట్రేషన్ చేయరు. ఈ సందర్భంలో మొదటి స్టెప్ లీగల్ నోటీస్ పంపాలి. ఇదొక బలమైన ఆధారం. అప్పటికి బిల్డర్ స్పందించకపోతే నేరుగా రెరా పోర్టల్లో ఫామ్ M ద్వారా ఫిర్యాదు చేసి మన డబ్బును వడ్డీతో సహా వెనక్కి అడగొచ్చు. ఇక అన్నింటికన్నా దారుణమైన మోసం ఒకే ప్లాట్ను ఇద్దరికమ్మడం. ఇది ఒక తీవ్రమైన క్రిమినల్ నేరం.
ఇలా జరిగిందని తెలిసిన వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. తర్వాత సివిల్ కోర్టులో డిక్లరేషన్ సూట్ వేయాలి. అంటే ఈ ఆస్తికి అసలైన యజమానిని నేనే అని కోర్టు ప్రకటించాలన్నమాట. ఇక్కడ కోర్టు ఒకే ఒక్క సూత్రాన్ని పాటిస్తుంది. ఫస్ట్ ఇన్ టైం ఫస్ట్ ఇన్ రైట్. అంటే ఎవరి రిజిస్ట్రేషన్ ముందుగా జరిగిందో హక్కు వాళ్లకే చెందుతుంది. అందుకే రిజిస్ట్రేషన్ అస్సలు ఆలస్యం చేయకూడదు. ఇవన్నీ సమస్య వచ్చాక చేసే యుద్ధాలు. కానీ అసలు సమస్య రాకుండా మనని మనం ఎలా కాపాడుకోవాలి? ఎందుకంటే నివారణే చికిత్స కన్నా మేలు అంటారు కదా. ఒక కొత్త కొనుగోలుదారుడు తన చుట్టూ ఒక రక్షణ వలయాన్నే ఎలా నిర్మించుకోవాలో ఇప్పుడు చూద్దాం. ₹1 ఇన్వెస్ట్ చేసే ముందు ఈ 3 సూత్రాల చెక్లిస్ట్ తప్పనిసరి. 1. బిల్డర్ చెప్పే మాట గుడ్డిగా నమ్మకుండా రేరా నంబర్ను అఫీషియల్ వెబ్సైట్లో క్రాస్ చెక్ చేసుకోవడం. 2. 30 ఏళ్ల ఈసీని ఒక మంచి లాయర్తో తనిఖీ చేయించడం. దీనివల్ల ఆస్తిపై ఎలాంటి పాత గొడవలు లేవని క్లారిటీ వస్తుంది. 3. అసలు ఆ కట్టడానికి ప్రభుత్వ అనుమతి అంటే లేఅవుట్ అప్రూవల్ ఉందో లేదో కన్ఫర్మ్ చేసుకోవడం. ఈ వివరాల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పని కూడా లేదు. ఐజీఆర్ఎస్ తెలంగాణ వెబ్సైట్లో సర్వే నంబర్ ఎంటర్ చేస్తే చాలు. ఆ ప్లాట్ పూర్తి జాతకం మన కళ్ల ముందుంటుంది. అలాగే సమాచార హక్కు చట్టం ఆర్టీఐ, దీని ద్వారా కేవలం ₹10కే మనకు కావలసిన అఫీషియల్ డాక్యుమెంట్స్ని నేరుగా ప్రభుత్వ కార్యాలయం నుంచే పొందవచ్చు. ఒక చిన్న ఉదాహరణ. మిస్టర్ రావ్ అనే ఒక ఆయన ఒక ప్లాట్ కొనాలనుకున్నారు. అంతా ఫైనల్ అయిపోయింది. కానీ ఇంటికొచ్చి సరదాగా ఐజీఆర్ఎస్ వెబ్సైట్లో ఆ సర్వే నంబర్ ఎంటర్ చేశారు. అప్పుడు తెలిసింది 10 ఏళ్ల క్రితం ఆ భూమిపై తీసుకున్న లోన్ ఇంకా క్లియర్ కాలేదని. ఈ ఒక్క చిన్న చెక్ అతన్నొక పెద్ద ఆర్థిక నష్టం నుండి 10 ఏళ్ల కోర్టు పోరాటం నుండి కాపాడింది. ఈ డిజిటల్ టూల్స్ శక్తి అది. ఇక చివరిగా కానీ చాలా ముఖ్యంగా చెల్లింపుల విషయంలో జాగ్రత్త. ఎట్టి పరిస్థితిలోనూ క్యాష్ ఇవ్వొద్దు. ఓన్లీ చెక్స్ లేదా బ్యాంక్ ట్రాన్స్ఫర్ ద్వారానే పేమెంట్ చేయాలి. చెల్లించిన ప్రతి రూపాయికి కంపెనీ స్టాంప్తో ఉన్న రసీదు తప్పనిసరిగా తీసుకోవాలి. ఇవి రేపు ఏదైనా తేడా వస్తే కోర్టులో తిరుగులేని సాక్ష్యాలుగా నిలుస్తాయి. సో మనం ఈరోజు చూసిన రీరా చట్టం విశ్లేషణను పరిశీలిస్తే ఒక విషయం స్పష్టమవుతోంది. రీరా అంటే కేవలం రూల్స్ పెట్టడం కాదు. అది సమాచారాన్ని అందరికీ అందుబాటులోకి తీసుకురావడం ద్వారా అధికారాన్ని బిల్డర్ చేతుల నుండి కొనుగోలుదారుడి చేతుల్లోకి మారుస్తోంది. అదే దాని అసలైన శక్తి. ఇది గుర్తుంచుకోండి. ఒకవేళ బిల్డర్ ప్రాజెక్ట్ను టైంకి పూర్తి చేయలేకపోతే మన డబ్బును వడ్డీతో సహా వెనక్కి అడిగే హక్కు మనకుంది. అప్పుడు రేరా అథారిటీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రామాణిక వడ్డీ రేటుకు అంటే MCLRకు అదనంగా మరో 2% వడ్డీతో తిరిగి ఇప్పించేలా ఆదేశాలిస్తుంది. అంటే ఆలస్యం చేస్తే బిల్డర్కు నష్టం చాలా భారీగా ఉంటుంది. అంతిమంగా ఈ చట్టం మన చేతికొక ఆయుధాన్ని ఇచ్చింది. కాని దాని ఎలా, ఎప్పుడు ఉపయోగించాలో తెలుసుకోవడం మన బాధ్యత. ఈ రోజుల్లో మనకున్న సమాచారం, మనకున్న చైతన్యమే మన ఆస్తికి అసలైన రక్షణ. ఇప్పటివరకు మనం రేరా చట్టం ఇచ్చే రక్షణ గురించి మాట్లాడుకున్నాం. కానీ బిల్డర్లు ఎక్కువగా మోసం చేసేది పదజాలంతో. కార్పెట్ ఏరియా అంటారు, బిల్టప్ ఏరియా అంటారు. అసలు ఏంటి రెండిటి మధ్య తేడా? ఈ చిన్న తేడా తెలియకపోతే లక్షల్లో నష్టపోయే ప్రమాదముంది. మన తర్వాతి విశ్లేషణల్లో రేరా చట్టంలోని సెక్షన్ 2లో ఉన్న ఈ కీలకమైన నిర్వచనాల గురించి ఇంకా లోతుగా తెలుసుకుందాం. సిద్ధంగా ఉండండి.